బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ చిల్కానగర్ డివిజన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో రసాభాస చోటు చేసుకుంది. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజులకు నిరసన తెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా చిల్కానగర్ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా శంకుస్థాపన చేస్తారని కొందరు స్థానిక నాయకులు మేయర్ను ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె జిహెచ్ఎంసీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని, ఎవరికి చెప్పాల్సిన పని లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. మేయర్ సమాధానంపై కొందరు ఎమ్మెల్యేలు మద్దతురాలు, అనుచరులు విజయలక్ష్మితో వాగ్వాదానికి దిగారు. ఆమె కూడా వారితో కొద్దిసేపు వారించారు. ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేది లేదని, ఎమ్మెల్యే అవసరం లేకుండానే పనులు చేపడతామని, ఆయనతో తనకేంటి సంబంధం అనే విధంగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనుచరులు, కొందరు స్థానికులు మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ చిల్కానగర్ డివిజన్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో రసాభాస చోటు చేసుకుంది. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజులకు నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా చిల్కానగర్ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా శంకుస్థాపన చేస్తారని కొందరు స్థానిక నాయకులు మేయర్ను ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె జిహెచ్ఎంసీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మేయర్ కి ఎమ్మెల్యేకి మధ్య గల కారణాలు ఏంటి? ఈ గొడవలకు హైదరాబాద్ చిల్కానగర్ డివిజన్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో రసాభాస చోటు చేసుకుంది. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజులకు నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా చిల్కానగర్ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా శంకుస్థాపన చేస్తారని కొందరు స్థానిక నాయకులు మేయర్ను ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. హైదరాబాద్ చిల్కానగర్ డివిజన్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి పెద్ద షాక్ తగిలింది. స్థానిక కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముద్రాజ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి కొందరు అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితులు అయితే కనబడ్డాయి. చిల్కానగర్ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్ళినటువంటి మేయర్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే లేకుండా మీరు ఎలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అన్నటువంటి అంశాలపై పెద్ద ఎత్తున కూడా నిరసన సెగ తగిలింది. నిరసన అక్కడ ఎత్తివేసిన పరిస్థితులు అయితే కనబడ్డాయి. మేయర్ కి సంబంధించి ఒక స్థానిక ఎమ్మెల్యే లేకుండా మీరు అభివృద్ధి పనులు ఎలా చేస్తారో అంటూ కూడా ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళు మేయర్ ని ప్రశ్నించినప్పుడు మేయర్ వారికి ఘాటైన సమాధానాన్ని అందజేసింది. ఎవరితో నాకు సంబంధం లేదు అంటూ కూడా ఘాటైన సమాధానం ఇవ్వడంతో కొంత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున కొంత నిరసనలు అయితే వ్యక్తపరిచిన పరిస్థితి అయితే కనబడ్డాయి. ఆమెకు వారికి కొద్ది కాసేపు మాత్రము ఎడాతెడా పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గో బ్యాక్ అంటూ కూడా వెనకకు తగ్గేదే లేదంటూ కూడా విజయలక్ష్మి శంకుస్థాపనకు సంబంధించి పనులకు ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆమె నిరసన తెగం మరింత దూసుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడ్డాయి. అయితే దీంతో ఆగ్రహానికి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే అనుచరులంతా కూడా కొద్దిసేపు అక్కడ మేయర్ కు సంబంధించి వ్యతిరేక నినాదాలు చేసిన నేపథ్యంలో ఆమె అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనబడ్డాయి. మరోవైపు చిల్కానగర్ డివిజన్ కి సంబంధించినటువంటి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సంబంధించి స్థానిక మేయర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే ఒక ప్రోటోకాల్ పాటించాలి. ప్రోటోకాల్ కి సంబంధించి కావచ్చు, ఈ ప్రోటోకాల్ కి సంబంధించిన వివాదం అయితే మరొకసారి వెలుగులోకి వచ్చిన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈరోజు ఒక 2 కోట్ల అంతకు ముందే ఉదయం సమయంలో
ఉప్పల్లో 2 కోట్లకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ ను కూడా అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్ అక్కడి నుంచి నేరుగా కూడా చిల్కానగర్ వెళ్లారు. చిల్కానగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ఉండగా ఈ ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.